అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము దేవునితో కలిసి దేవుని మహింపరుస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన అరుణోదయ కార్యక్రమంలో స్తుతి కార్యక్రమంలో మన స్తుతి అంశం మధ్యవర్తి. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక గుణ లక్షణం, ఒక శ్రేష్టమైన లక్షణం, ఒక నామం ఏంటి అంటే ఆయన మధ్యవర్తి. మధ్యవర్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇక్కడ చదువుకున్న మాటలో దేవుడు ఒక్కడే, నరులకును దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. ఎవరికి మధ్యవర్తి అంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని మనం చదువుకున్నాం. మానవుని దేవునితో కలుపు అంటే ఆది కాండంలో మనం ఏదైతే సృష్టించినప్పుడు మా దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని ఉగ్రతకు పాలయ్యి దేవుని నుంచి దూరంగా జరిగిపోయిన మానవుణ్ణి తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావటానికి, తిరిగి దేవునితో కలపటానికి, తిరిగి దేవునితో సమాధానపరచటానికి దూరమైపోయిన మానవుణ్ణి, నీతిమంతుడిగా ఉన్న ఆ మానవుడు అనీతిమంతుడిగా అయిపోతే, పాపములో పడిపోతే, అగాధములో ఉంటే, సాతాను బంధకముల్లో ఉంటే తిరిగి లేవనెత్తటానికి, తిరిగి దేవునితో అనుసంధానం చేయటానికి, ఇద్దరిని సమాధానపరచటానికి, తప్పిపోయిన మానవుడు పాపాత్ముడైన మానవుడిని దేవునితో సమాధానపరచటానికి మధ్యవర్తి ఒకళ్ళు అవసరమైంది. మధ్యవర్తికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, వాస్తవంగా సర్వశక్తి గల దేవుడు యాక్చువల్గా మధ్యవర్తిగా రావటం అనేది చాలా ఉన్నతమైన విషయం. ఎవరైతే మధ్యవర్తిగా ఉంటారో వాళ్ళు రెండు స్వభావాలు కలిగిన వాడుగా ఉండాలి. అంటే ఇరుపక్షాల వాళ్ళ గురించి తెలిసిన వాడై ఉండాలి మధ్యవర్తి అంటే. ఒక సైడ్ తెలిసిన వాడు మధ్యవర్తిత్వం చేయలేడు. ఒకవేళ ఒక సైడ్ తెలిసిన వాడు మధ్యవర్తిత్వం చేస్తే అది న్యాయవంతమైన తీర్పుగా ఉండదు. అది న్యాయవంతమైన ఫలభరితమైన దానిగా అది ముందుకు వెళ్ళదు. ఎందుకంటే మధ్యవర్తి అయిన వాడు రెండు సైడ్ల తెలిసి వాడుగా ఉండాలి, రెండు స్వభావాలు కలిగిన వాడుగా ఉండాలి, ఇరుపక్షాలని గుర్తెరిగిన వాడుగా ఉండాలి, ఇరుపక్షాల వాళ్ళలో ఉన్న స్థితిగతులను తెలిసిన వాడుగా ఉండాలి. కానీ ఒక్క మనిషిగానే ఉండాలి. ఇద్దరు మనుషులు ఉండకూడదు. మళ్ళీ మధ్యవర్తిత్తులు, ఈ మనిషి ఏమో వాళ్ళ సైడ్ తెలిసిన వాడు, ఈ మనిషి ఏమో వాళ్ళ సైడ్ తెలిసిన వాడు ఉండకూడదు. ఇద్దరి స్వభావాలను ఇరుపక్షాలను తెలిసిన వాడైన ఏక మనిషి. మళ్ళీ మాట్లాడుకుంటే ఇరుపక్షాల వారిని గుర్తెరిగి ఇరుపక్షాల వారి స్వభావాలను గుర్తెరగగలిగిన ఏక మనిషి ఈ ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే ఒక పక్షమున దేవుడు ఉండగా, ఒక పక్షమున మానవుడుగా ఉండగా వీళ్ళిద్దరిని కలపటానికి, వీళ్ళిద్దరిని దేవుని సన్నిధికి తీసుకురావడానికి, దేవుని దగ్గరికి మానవుని తీసుకురావటానికి మధ్యవర్తిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనే సర్వశక్తివంతుడు, సర్వాధికారి, మనుష్య కుమారుడుగా పశువుల పాకలో ఈ లోకంలో జన్మించి మనకు రావాల్సిన శిక్ష భారాన్ని మన దగ్గర నుంచి తప్పించి, కలువరి సిలువలో ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు రక్షింపబడతారో, ఎవరు ఆయన వాక్యాన్ని విని లోబడతారో, ఆయన పార్చిన పావన పుణ్య రక్తములకు శుద్ధీకరించి కడిగి మనల్ని దేవునితో ఒక అనుసంధానంగా చేస్తాడు. ఆయనే మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఉదయకాలం మందు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని మనం స్తుతిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో చూస్తే, ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, మధ్యవర్తి కదా అని ఆయన దేవుడు కదా, ఆయనకు శక్తులన్నీ తీసుకొని రాలేదు మనల్ని మధ్యవర్తిత్వం చేయటానికి. దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అనే మాటని మనం చూసుకుంటూ ఉన్నాం. ఎంత శ్రేష్టమైన మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. కాబట్టి మధ్యవర్తిగా వచ్చిన వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం దేవదూతల స్వభావమును ధరించుకొనక మధ్యవర్తిత్వంగా రెండు స్వభావములు కలిగిన ఏక మనిషిగా తప్పిపోయిన మానవుని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఒక మధ్యవర్తిగా ఆయన
ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన నిజమైన మానవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక మానవుడుగానే, మధ్యవర్తిగానే వచ్చాడు, కానీ ఆయన ఒక మానవుడిగా, మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తి, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కానీ సమస్త విషయముల్లో మన వల్లనే ఆయన శోధింపబడ్డాడు, కానీ పాపము చేయని మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తున్నాం. మనకున్న మధ్యవర్తి ఆయన శోధింపబడ్డాడు. ఆయన బలహీనతల యందు మన బలహీనతలు ఆయన సహించాడు. కలువరి శిలువలో మన పాప భారాన్ని కొట్టివేయటానికి ఆయన శ్రమలు అనుభవించి, శోధనలు అనుభవించి, చివరికి తన ప్రాణాన్ని అర్పించాడే, కానీ ఆయన పాపము లేనివాడు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అలాంటి పరిశుద్ధుడైన మధ్యవర్తి అయిన యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఎంతైనా ఆశీర్వాదకరం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే 20వ వచనం, మనము సత్యవంతుడైన వారిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు మనమున్నాము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ మధ్యవర్తి ఎవరంటే, రెండు స్వభావాలను ఎరిగినవాడు, దేవుడై ఉన్నాడు, దేవుని స్వభావాన్ని ఎరిగినవాడు, పాపాత్ములైన మనుషుల స్వభావం ఎరిగిన ఏకరీతిలో ఉన్న మధ్యవర్తి అయిన ఆయన మానవ శరీరంతో, శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన నిజమైన మానవుడిగా, పవిత్రుడిగా ఈ భూలోకంలో జన్మించిన ఆ మధ్యవర్తి అయిన యేసుని మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండి మనల్ని తిరిగి దేవుని సన్నిధిలోకి నడిపించి యుగ యుగాలు సదాకాలం దేవునితో ఉండే భాగ్యాన్ని కలుగు చేసిన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తుని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ఆమేన్.